ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభునామంలో వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మరి ఒకసారి మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకోవటానికి దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి నా ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, కొద్ది దినములుగా మనము యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగము అనేటువంటి అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకుంటున్నాం. ఈ కొండ మీద ప్రసంగంలో మరి ధన్యతలు అనేటువంటి భాగాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈ ధన్యతలలో మనము సుమారుగా 5 ధన్యతలను ధ్యానం చేసుకున్నాం. 6వ ధన్యతను ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ యొక్క ధన్యత మరి వ్రాయబడినటువంటి మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనములో ఉన్నది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన స్వయంగా మాట్లాడి బోధించినటువంటి బోధలలో ప్రాముఖ్యమైనటువంటి ఈ భాగంలో ఆయన ధన్యతలు చెప్పారు. ధన్యతలు ఆశీర్వాదములు, దీవించబడేటువంటి అనుభవాలు. దీని గురించి మాట్లాడుతూ ఆయన హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు మాత్రమే దేవుణ్ణి చూడగలుగుతారు, లేక దేవుని యొక్క దర్శనమును పొందగలుగుతారు, లేక దేవుని యొక్క సన్నిధిలో ఉండేటువంటి ఆ యొక్క అనుభూతిని వ్యక్తిగతంగా చూడగలుగుతారు అనేటువంటి రీతిగా వారు బోధించడం జరిగింది. కనుక పిల్లరా, ఈ యొక్క భాగమును మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు అసలు హృదయము ఎలా ఉంటుంది? సాధారణంగా మనకు మనస్సు హృదయానికి పెద్ద వ్యత్యాసముగా అనిపించదు, కానీ మనస్సు వేరు, హృదయం వేరు. మనస్సు అంటే మన భౌతికమైనటువంటి శరీరమునకు ఉండేటువంటి ఆలోచనతో కూడిన మేధస్సుకు ఉండేటువంటిది మనస్సు. దీన్ని మనం ఇంగ్లీష్లో మైండ్ అని చెప్తాం. అలాగే మానవుల్లో ఉన్నటువంటి నిజమైనటువంటి వ్యక్తిత్వము ఆత్మ. ఈ ఆత్మకు ఒక మనసు ఉంటుంది. ఈ ఆత్మ యొక్క మనసే హృదయము, హార్ట్ అనే పదం వాడతాం. అయితే హార్ట్ అనేటువంటి పదం భౌతికమైన గుండెకు కూడా ఉపయోగిస్తాం, కానీ మరి ఇది లౌకికమైనటువంటి మాట కాదు. కానీ ఇక్కడ ఆత్మీయమైనటువంటి మాటలు మనం గమనిస్తున్నప్పుడు ఈ యొక్క హృదయము అనేటువంటిది ఆత్మ యొక్క మనస్సు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనస్సు అనేటువంటి శరీరంకు ఉండేటువంటిది, హృదయం అనేటువంటిది ఆత్మకు ఉండేటువంటిది అని మనం గమనించాలి. మరి ఈ యొక్క హృదయము ఎలా ఉంటుంది? దేవుని వాక్య గ్రంథమైనటువంటి బైబిల్లో హృదయమును గురించినటువంటి వివరణ మనకు ఏమైతే ఇవ్వబడింది ఒకసారి మనం పరీక్ష చేసి చూసినట్లయితే, దేవుని యొక్క వాక్యములో పాత నిబంధన గ్రంథంలో ఆది కాండములో మనం చూసినప్పుడు మరి మానవుని యొక్క హృదయం ఎలా ఉందో 6వ అధ్యాయము 5వ వచనములో మనం చూడగలుగుతాం. ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనము. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచెను అని వ్రాయబడింది. అంటే నరుల హృదయములో ఉన్నటువంటి తలంపులు, ఊహ ఎప్పుడు కూడా చెడ్డది, ఇది చెడ్డగా ఉన్నది అని దేవుడు చూచినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కారణం ఏమిటంటే, అప్పటికే ఏదేను తోట దగ్గర పతనమైనటువంటి మానవ యావత్ జాతి కూడా, అనగా ఆత్మీయమైన మరణము పొందినటువంటి మానవ జాతి అంతా కూడా తమ హృదయములు చెడుతనముతోనూ ఊహ అంతా కూడా
దుష్టత్వముతోనూ నిండిపోయింది అనేటువంటి విషయాన్ని మరి దేవుడు చూచి ఆయన దాని గురించి ప్రకటించినట్లుగా మనము 6వ అధ్యాయంలో ఆదికాండంలో చూస్తున్నాం. కాబట్టి మానవుని యొక్క హృదయంలోని ఆలోచన కేవలము చెడ్డది అని దేవుని వాక్యములో దేవుడే స్పష్టంగా చెప్తున్నాడు. కారణం ఏమిటంటే ఈ హృదయంలో పాపము అనేటువంటిది మరి ఆ హృదయ స్థితిని మార్చివేసేట్టుగా మనం చూస్తాం. కనుక మరి హృదయం గురించి మరి దేవుడు మాట్లాడిన మరొక మాట కూడా మనం వాక్యం చూసినట్లయితే ఇర్మియా గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలో ఒక మాట మనం గమనిస్తాం. ఈ వాక్యము చూసినట్లయితే 17వ అధ్యాయము ఇర్మియా గ్రంథంలో 9వ వచనాన్ని చూసినట్లయితే అక్కడ హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు అని ప్రశ్న వేస్తున్నాడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, దీనికి ఒక వ్యాధి ఉన్నది. మోసకరమైనది మాత్రమే కాదు కానీ వ్యాధి కలిగిన స్థితిలో ఉన్నటువంటిది మానవుని యొక్క హృదయం. మరి యేసు ప్రభువు వారు అంటున్నారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. మరి హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగి ఉంటే దేవుని ఎలా చూస్తుంది? నరులు హృదయంలో ఉన్నటువంటి ఆలోచన, ఊహల్లోని తలంపులన్నీ కూడా కేవలము చెడ్డదిగా ఉంటే దేవునిని ఎలాగ చూడగలుగుతాము? అందుచేత ఈ హృదయానికి ఒక మార్పు అవసరము. ఈ హృదయమునకు దేవుణ్ణి చూడగలిగిన పరిస్థితికి రావడానికి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం ఉన్నది, విధానం ఉన్నది అని మనం గమనించగలం. అలా కానట్లయితే దేవుణ్ణి చూడడం కానీ దేవునితో సంబంధము కానీ మానవుని యొక్క హృదయానికి ఉండే అవకాశము లేదు అని గమనించాలి. దీని గురించి బైబిల్ ఏం చెప్తుంది అంటే మారు మనస్సు అని చెప్తుంది. మారు మనస్సు అంటే మనస్సు మాత్రము కాదు కానీ పిల్లరా, హృదయములో మార్పు రావాలి. ఇది ఎలా వస్తుంది అంటే యేసుక్రీస్తు ప్రభువారే చాలా స్పష్టంగా దీని గురించి మాట్లాడుతూ ఆయన దగ్గరకు వచ్చినటువంటి నికోదేము అనేటువంటి ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఆయన అంటాడు, ఒకడు తిరిగి జన్మించాలి అన్నాడు. తిరిగి జన్మించటం అంటే ఆత్మానుసారమైనటువంటి జన్మము అని ప్రభువారు చెప్పారు, శరీరానుసారమైనటువంటి జన్మము కాదు. కనుక తిరిగి జన్మించేటువంటి వాడు లేక రక్షణ అనుభవంలోనికి వస్తున్నటువంటి వాడు ఆత్మయందు తిరిగి దేవుని పరిశుద్ధాత్మ వలన జన్మింప చేయబడతాడు. కనుక ఆ వ్యక్తి యొక్క మనస్సు నూతనమవుతుంది, హృదయము క్రొత్తదవుతుంది. ఈ స్థితి రావటానికి మనకు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే, ఆయన యందున్నటువంటి రక్షణ ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది అనేటువంటి సత్యమును యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా స్థిరపరిచి నికోదేముతో మాట్లాడి చెప్పిన సందర్భంలో మనం నేర్చుకుంటాం. కాబట్టి ఈ మారు మనసు అనేటువంటి స్థితి లేక రక్షణ అనేటువంటి స్థితిలోనికి మనము ప్రతి ఒక్కరము కూడా రావాల్సిన వారమే ఉన్నాము. అలా ఉంటేనే దేవుని యొక్క మరి రక్షణ ద్వారా కలిగినటువంటి నూతన జన్మము, ఆత్మ సంబంధమైన జన్మము ద్వారా హృదయ శుద్ధి కలిగి ప్రభువును చూడగలిగేటువంటి అవకాశంకి వస్తుంది తప్ప లేకుండా మన మామూలుగా ఉండేటువంటి మరి జీవితంలో ఉన్నటువంటి ఆ హృదయపు లక్షణము వలన లేక వ్యాధి కలిగిన మోసకరమైనటువంటి ఊహలలో మరి ఆ తలంపులన్నీ చెడ్డగా ఉన్నటువంటి ఆ హృదయముతో దేవుని ఎంత మాత్రము మనము చూడలేము అనే సత్యాన్ని మనం గమనిస్తున్నాం. దీని గురించి బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే మరి రోమిలకు రాసినటువంటి పత్రిక పౌలు భక్తుడు రోమా సంఘానికి రాస్తూ ఆయన చెప్పినటువంటి అనుభవాన్ని కూడా ఒకసారి పరిశుద్ధాత్మ ద్వారా పలికించిన ఈ భావాన్ని మనం చూద్దాం. రోమా పత్రిక 10వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, మరి ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును అని చెప్పబడింది. నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయములో విశ్వసిస్తాడు.
ఎప్పుడైతే ఒక మనుష్యుడు తన హృదయములో, ఒక మానవుడు తన హృదయములో దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటాడో, ఎప్పుడైతే ఒక వ్యక్తి తన హృదయములో యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతాడో, ఆ వ్యక్తి ప్రత్యేకంగా ఆ వ్యక్తి మాత్రమే నీతి అనేటువంటి దేవుని యొక్క కృపను పొందుతాడు. ఈ నీతిని కలగడం ద్వారా, సంపాదించుకోవడం ద్వారా రక్షణలోనికి వస్తున్నాం. దేవుని నీతిని సంపాదించుకోవడం ద్వారా పాపపు జీవితాన్ని మనము విడుదల పొంది, పాపపు జీవితం నుంచి బయటపడి దేవుని యొక్క నీతిమత్వమును సంపాదించుకున్న స్థితికి వస్తాం కనుక అప్పుడు హృదయము క్రొత్తదిగా మారుతుంది. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను అని చెప్పబడింది కదా. క్రీస్తు యేసునందు ఎవరైనా ఉన్న ఎడల వారు నూతన సృష్టిగా మార్చబడతారు. సృష్టి అంటే తయారు చేయబడిందిగా మనం గమనించాలి. సృష్టి అంటే సృజించబడినది అని అర్థం. కనుక మన హృదయము కూడా నూతనంగా సృజించబడుతుంది. ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది, మోసకరమైనటువంటిది, చెడు తలంపులతో ఉన్నటువంటిది, ఊహలలో ఆలోచన అంతా కూడా చెడ్డగా ఉన్నటువంటి ఆ యొక్క హృదయము తిరిగి దేవుని చేత నూతనపరచబడేటువంటి స్థితిలోనికి సృష్టించబడుతుంది అని గమనించాలి. సృష్టించబడుతుంది, నూతన సృష్టిగా చేయబడుతుంది. ఇక్కడ మనము రక్షణ అనుభవంలోనికి వస్తాము. హృదయము క్రొత్తదవుతుంది. క్రొత్త హృదయం కలిగిన వారిగా ఉంటాము. ఆత్మలో తిరిగి జన్మిస్తాము. నూతనమైన మనస్సు మనకు కలుగుతుంది. నూతనమైనటువంటి ఆత్మ మనకు కలుగుతుంది. ఈ స్థితిలోనికి మనము వచ్చినప్పుడే దేవుని యొక్క దర్శనాన్ని చూస్తాము. ఆయన స్వరూప దర్శనాన్ని చూస్తాము. ఆయనను చూడగలిగిన వారిగా మనము మార్చబడతాము అనే సత్యాన్ని మనము రక్షణ అనుభవంలోనే తెలుసుకోవాలి ప్రియులారా. రక్షణ లేకుండా, రక్షించబడకుండా మనము ప్రభువును చూడలేము. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధత కలిగిన వారే దేవుని చూస్తారు. పరిశుద్ధత లేకుండా ప్రభువును మనము చూడలేము అని వాక్యం చెప్తుంది. పరిశుద్ధుడైన దేవుని చూడాలి అంటే మారు మనస్సు కలగాలి, హృదయము క్రొత్తగా చేయబడాలి. రక్షణ ద్వారా మాత్రమే దేవుని నీతిమత్వము ద్వారా మనము ఈ యొక్క స్థితిలోనికి వస్తామనే సత్యమును మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ అనుభవాల గురించి కీర్తనకారుడు కీర్తనలో ఎలాగో కీర్తించాడో ఒకసారి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. 24వ కీర్తన భాగం నుంచి 24వ కీర్తనలో 4వ చరణములో మనం చక్కటి అనుభవాన్ని చూస్తాము. కీర్తనకారుడు కీర్తించినటువంటి భాగం అది. 24వ కీర్తన 4వ చరణంలో అంటాడు, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడు అని చెప్పాడు. నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము కలిగి ఉండేవాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును అని చెప్తున్నాడు. ఎవరు ఈ పరిస్థితిలో ఉంటాడు, ఎవరు ఈ లక్షణాలు కలిగి ఉండాలి అని మనము ఆలోచన చేసినట్లయితే అక్కడ అంటాడు, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఎక్కదగినటువంటి అర్హత కలిగిన వాడు ఎవడు యెహోవా యొక్క పర్వతమునకు అని ప్రశ్న వేస్తాడు. అలాగే ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడు ఎవడు? పరిశుద్ధమైన దేవుని యొక్క సన్నిధిలో, స్థలములో నిలవడానికి అవకాశం ఎలా కలుగుతుంది? హృదయ శుద్ధి ఉన్నవారు మాత్రమే తప్ప అని కీర్తనకారుడు 24వ కీర్తనలో కీర్తించాడు. అదే అనుభవాన్ని కూడా 15వ కీర్తనలో కీర్తిస్తూ కూడా ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. గమనించండి. అందులో 2వ భాగంలో చూస్తే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు హృదయపూర్వకముగా నిజము పలుకువాడు. హృదయపూర్వకం అంటే హృదయం నిండగా, పూర్తి హృదయంతో నిజం పలకాలి అంటే సత్యం పలికేటువంటి వాడు ఎవరు? శుద్ధ హృదయుడు అని అర్థం. అంటే ఎవరి శుద్ధ హృదయులు? 15వ కీర్తనలోను 24వ కీర్తనలోను అటువంటి శుద్ధ హృదయులు ఎవరు? పరిశుద్ధమైన మనస్సు కలిగిన వారు ఎవరు ఉన్నారు అని చూస్తే అని అంటాడు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద
నివసింపదగిన వాడు ఎవడు? ఇది ఆ అర్హతల గురించి కీర్తనాకారుడు కీర్తిస్తూ చెప్తున్నాడు. దేవా, నీ యొక్క పర్వతము ఎక్కగలిగినటువంటి అర్హత ఎవరికి ఉంటుంది? నీ పరిశుద్ధమైన సన్నిధిలో నివసించగలిగినటువంటి ధన్యత పొందగలిగినటువంటి పరిస్థితి ఎవరికి ఉంటుంది అంటే హృదయ శుద్ధి ఉంటే తప్ప మామూలుగా కుదరదు కదా అని ఆ అనుభవాన్ని ఆయన అక్కడ చెప్పుకుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరుడా సహోదరి, శుద్ధ హృదయం మనకు కావాలి. లోకానుసారమైన మనస్సు కాదు, లోకానుసారమైన జీవితం కాదు. కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ అనుభవాలను పొంది ఆయన ద్వారా మాత్రమే మనము శుద్ధ హృదయాన్ని పొంది ఆయన్ని చూడగలుగుతాం. కనుక ఈరోజు మనం నేర్చుకుంటున్నాము, శుద్ధ హృదయం కలిగిన వారే దేవుని పర్వతం మీద నివసింపదగిన వారు, దేవుని యొక్క సన్నిధిలో నివసింపదగిన వారు, ఆయన దగ్గరకు రాగలిగినటువంటి వారు హృదయశుద్ధి గలవారు. అందుకని యేసుప్రభు వారు ధన్యతల్లో ఈ మాట చెప్తూ, హృదయశుద్ధి కలిగినటువంటి వారే ధన్యులు, వారే దేవుణ్ణి చూస్తారు అన్నాడు. ఆయన్ని చూడాలి అంటే, ఆయన దర్శనం పొందాలి అంటే, ఆయన స్వరూప దర్శనం చూడాలి అంటే, ప్రభు మహిమను మనం కాంచాలి అంటే ఒకటే ఒక మార్గం ఉన్నది. తిరిగి జన్మించాలి, రక్షణ అనుభవంలోకి రావాలి, ప్రభువును మన రక్షకునిగా మనం కలిగి ఉండాలి. ఆయన ఇచ్చేటువంటి నూతనమైన మనస్సు ద్వారానే, పరిశుద్ధమైనటువంటి మనస్సు ద్వారానే, ఆ యొక్క హృదయం ద్వారానే మనము దేవుని చూడగలుగుతాము అనేటువంటి సత్యమును ఈరోజు మనం గమనించాలి. అందుకనే కీర్తనాకారుడు ఆ కీర్తనలో అలాగున కీర్తించాడు. అంత మాత్రం కాకుండా కీర్తనాకారుడు కోరుకున్నటువంటి హృదయాన్ని గురించి మనం చూసినట్లయితే ఆయన 51వ కీర్తనలో ప్రభు సన్నిధిలో ఎంతో విజ్ఞాపన సహితమైన ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భంలో 51వ కీర్తనలో కూడా ఆయన మరి ఈ యొక్క పవిత్రమైన హృదయాన్ని, పరిశుద్ధమైనటువంటి హృదయాన్ని కోరినట్లుగా మనం చూస్తాము. చూడండి, 51వ కీర్తన 10వ చరణములో అంటాడైనా, దేవా నాయందు శుద్ధ హృదయము కలిగి చేయుము అన్నాడు. దేవా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు, నన్ను క్షమించు, నా జీవితంలో ఒక క్రొత్త అనుభూతి కావాలి నాకు. ఆ క్రొత్త అనుభూతిలో నాలో నీవు శుద్ధమైన, పరిశుద్ధమైనటువంటి హృదయ శుద్ధి కలిగినటువంటి హృదయం నాకు కావాలి అన్నాడు. ఇది కోరుకుంటున్నాను, నాకు కలుగు చేయవా, నాలో సృష్టించవా, నాలో ఈ మంచి హృదయం నువ్వు కల్పించవా ప్రభువా అని ప్రార్థన చేస్తూ ప్రభు దగ్గర ప్రాధేయపడుతూ ప్రాకులాడుతున్నట్లుగా మనం చూస్తాం. అదే మాట ఆయన మరి కొనసాగిస్తూ అన్నాడు, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించాలి. క్రొత్తగా కావాలి నీకు మనస్సు, క్రొత్త మనసు పుట్టించాలి, నువ్వు సృష్టించాలి. నాకున్న హృదయం పనికిరాదు, నా హృదయం మంచిది కాదు, నా హృదయం పాపయుక్తమైన ఆలోచన చేస్తూ ఉన్నది, నా హృదయము ఎప్పుడు కూడా చెడ్డ తలంపులు చేస్తూ ఉన్నది. నాకు ఈ హృదయం వద్దు, నాకు శుద్ధమైన హృదయం కావాలి. నీవు మాత్రమే నాకు శుద్ధమైన హృదయాన్ని ఇవ్వగలవు. నా అంతరంగములో స్థిరమైనటువంటి నూతనమైన మనస్సును నీవు మాత్రమే ఇవ్వగలవు ప్రభువా. కనుక నేను శుద్ధ హృదయాన్ని కోరుకుంటున్నాను. దయచేసి నా ప్రార్థన ఆలకించి నాకు శుద్ధ హృదయాన్ని కలుగచ్చే ప్రభువా అని మరి భక్తుడు ప్రభు సన్నిధిలో ఆయన ప్రార్థించినటువంటి రీతిగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మరి ఇంకా కీర్తన భాగంలో మరొక వాక్యాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. 73వ కీర్తనలో మొదటి మాట మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ మరి దేవుని యొక్క దయ శుద్ధ హృదయులకే ఉంటుంది అనేటువంటి మాటను మనం చూస్తాం. ప్రియులారా గమనించండి, 73వ సంకీర్తన దీంట్లో మరి మొదటి చరణం చూసినప్పుడు, ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఆమేన్. గమనించండి, ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత అండి! శుద్ధ హృదయము కలిగి ఉంటేనే దేవుని దయ చూస్తాం. అపవిత్రమైన హృదయాన్ని కలిగి, పాపపు హృదయాన్ని కలిగి ప్రభువును చూడాలి, ప్రభు యొక్క కృప పొందాలి అంటే కుదరదు. భక్తుడు 73వ కీర్తనలో మొదటి చరణంలో అంటున్నాడు, నీవు శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా
దయాళుడవై ఉన్నావు, దయ చూపిస్తావు. తప్పకుండా నీవు నీ ప్రజలకు ఎవరైతే శుద్ధ హృదయం కలిగి ఉన్నారో వారికి నీ దయను చూపిస్తావు అని భక్తుడు ప్రభువును కీర్తిస్తూ ఉన్నాడు. కనుక పిల్లరా, ఈరోజు మనం ఆలోచన చేద్దాం. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని చెప్పుకునేటువంటి ఈ ధన్యతలో మరి దేవుని దయ కావాలి అంటే శుద్ధ హృదయం కావాలి. మరి సువార్త సారాంశము, సువార్త యొక్క ఉపదేశ సారాంశం ఏమిటి అని మనం చూసినట్లయితే క్రొత్త నిబంధనలో పిల్లరా మరి మొదటి పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో మరి అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మను వ్రాయించినటువంటి మాట మరి మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనాన్ని నేను మీ కొరకు చదివి వినిపిస్తున్నాను. గమనించండి. మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనము. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షియు నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. చూసారా, ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి వస్తుంది. ఈ సువార్త యొక్క సారాంశం ఏంటంటే, మనము ఎప్పుడైతే సువార్తను అంగీకరించి యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షించబడతామో, మన హృదయము నూతనపరచబడుతుందో, క్రొత్త హృదయాన్ని దేవుడు మనకి ఎప్పుడైతే సృష్టిస్తాడో ఆ జీవితంలో కలిగేటువంటి అనుభవము ఏమిటి అంటే పౌలు భక్తుల ద్వారా పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తూ తిమోతికి హెచ్చరిస్తూ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, ఉపదేశ సారం ఏంటంటే పవిత్ర హృదయములో నుండి ఎప్పుడైతే పరిశుద్ధమైన హృదయం వచ్చిందో, పవిత్రమైన హృదయం వచ్చిందో, ఆ హృదయములో నుంచి మంచి మనస్సాక్షి వస్తుంది. మంచి మనస్సాక్షి వస్తుంది. వీళ్ళు గమనించుదాం, మనందరికీ కూడా మనస్సాక్షి ఉన్నది. మన మనస్సు, మన హృదయం లోపల ఒక సాక్ష్యం ఉన్నది. మనం ఏ పని చేసినా ఆ పనిని ఎప్పటికప్పుడు మన గురించి సాక్ష్యము చెప్తూ, అది సరైనదా, సత్యమా, అసత్యమా, నిజమా, అబద్ధమా, మంచిదా, చెడ్డదో, మన మనస్సాక్షి నిత్యము కూడా మన మీద ఆరోపణ చేస్తూ ఉంటుంది. మన మనస్సాక్షి మనం పరీక్షిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే రక్షణ పొంది పరిశుద్ధమైన హృదయమును మనం కలిగి ఉన్నామో, ఆ జీవితంలో పవిత్రమైనటువంటి హృదయము, పరిశుద్ధ హృదయము కలిగినటువంటి వారికి మంచి మనస్సాక్షి వస్తుంది. మంచి మనస్సాక్షి అంటే మనస్సు కూడా మార్చబడుతుంది. మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారుగా ఉంటారు అన్నాడు సంఘానికి రాస్తూ. చిత్తవృత్తి యందు మనస్సు కూడా మారిపోతుంది. హృదయం ఎప్పుడైతే మారిందో హృదయముతో మనస్సు కూడా మారుతుంది. మంచి మనస్సాక్షిగా మార్చబడుతుంది. ఎందుకు? రక్షణ ద్వారా కలిగినటువంటి మారు మనస్సు ద్వారా నూతన హృదయం ఎప్పుడైతే మనకు తిరిగి జన్మించిన అనుభవం వస్తుందో వెంటనే ఆ జీవితంలోనికి మంచి మనస్సాక్షి వస్తుంది. అది సువార్త యొక్క ఉపదేశ సారము అని చెప్తూ ఉన్నాడు. మరి ఇంకేం చెప్పాడు? నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. విశ్వాసములో కపటము లేని విశ్వాసము, పూర్ణముగా ప్రభునందు నమ్మికించిన విశ్వాసము ద్వారా మనం పొందేటువంటి ఈ యొక్క గొప్ప లక్షణము, ఈ గొప్ప లక్షణము ఏమిటంటే అది మనకు మరి కలుగు ప్రేమను కలిగిస్తుంది. దేవుని యొక్క ప్రేమను కలిగిస్తుంది. చూసారా, ఎప్పుడైతే హృదయము దేవుని చేత నూతనపరచబడి నూతన సృష్టించబడుతుందో ఆ నూతన హృదయములో నుంచి మంచి మనస్సాక్షి వస్తుంది. నిష్కపటమైన విశ్వాసములో నుంచి ప్రేమ అనేది వస్తుంది. ఇది ఉపదేశ సారము అని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మరి హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఎప్పుడు రక్షణ పొందిన వారు ధన్యులు అని చెప్పుకోవాలి. ఎందుకంటే రక్షణ ద్వారా మన హృదయం శుద్ధి చేయబడుతుంది. కొత్త హృదయం మనకి ఇవ్వబడుతుంది. నూతనంగా సృష్టించిన హృదయం మనకి ఇవ్వబడుతుంది. ఇది మనం ఉపదేశ సారంగా మనం చూడాలి. చివరిగా మరొక వాక్య భాగాన్ని మీకు చూపించి నేను ముగించాలని ఆశపడుతున్నాను. పేతురు భక్తుడు వ్రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము, మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 22-23 వచనాలు నేను చదువుతున్నాను. గమనించండి.
మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టినవారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకరిని ఒకడు హృదయపూర్వకముగా మిక్కుటముగా ప్రేమించండి అన్నాడు. మీలో కలుగుతున్నటువంటి ఈ యొక్క మార్పు క్షయమైన బీజం నుంచి వచ్చింది కాదు, అక్షయమైనటువంటి బీజము అనేటువంటి దేవుని యొక్క వాక్యములోంచి మనం వచ్చాము. దేవుని వాక్యములో ద్వారా మనము రక్షణలోకి వచ్చాము. ఈ వాక్యమే దేవుడై ఉన్నాడు. దేవుడైనటువంటి ఆయన వాక్యముగా మనకు అనుగ్రహించబడ్డాడు. కనుక ఆ వాక్యముగా అనుగ్రహించబడినటువంటి మనము ఆ క్షయము కానటువంటి అక్షయమైనటువంటి ఆ వాక్యము ద్వారా జన్మించిన వారము కనుక మనము పవిత్రపరచుకున్నట్టు హృదయములో కలవారిగా ఉంటున్నాము. ఒకరినొకరు హృదయపూర్వకంగా మనము ప్రేమించుకోవడానికి, మిక్కుటముగా ప్రేమించుకోవడానికి, సహోదరులను ప్రేమించగలిగినటువంటి మనస్సు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించగలిగిన మనస్సు వస్తుంది. ఇది కేవలము అక్షయమైనటువంటి దేవుని వాక్యం వలన తిరిగి జన్మించినటువంటి వారికి కలిగేటువంటి ధన్యత. కనుక ఎవరైతే ఈ యొక్క రక్షణ అనుభవంలోకి వస్తారో, హృదయము నూతనముగా సృష్టించబడుతుందో, వారి జీవితాలలో దేవునిని చూడగలిగేటువంటి అనుభవం ఉంటుంది. దేవునిని మాత్రము చూడగలిగే, దేవుని సన్నిధిని అనుభవించగలిగేలా, దేవునిలో ఉన్నటువంటి ఆయన యొక్క లక్షణాలను చూడగలిగేటువంటి రీతిగా ఈ లోకములో దేవునిని చూస్తున్నటువంటి ఆ ప్రత్యేకత కలిగినటువంటి విశేషమైనటువంటి వ్యక్తులుగా మనం మార్చబడతాం. ఎప్పుడంటే హృదయశుద్ధిలోని, అనగా రక్షణలోని, మారు మనస్సు అనుభవంలోనే నూతనమైన మనస్సు దేవుడు మనకి ఇస్తాడు. క్రొత్త నిబంధన చేస్తున్నప్పుడు నూతన మనస్సు వారికి ఇస్తాను, మాంసపు గుండె తీసి రాతి గుండె తీసి మాంసపు గుండె ఇస్తాను అని ప్రభు వాగ్దానం చేశాడు. ఆ రీతిగా నూతనమైనటువంటి మనస్సు సృష్టించబడిన వారమైంది ప్రభువును చూస్తూ పరిశుద్ధాత్మలో నిలుస్తాం. ప్రియులారా, క్రొత్త నిబంధనలో ధన్యత ఏంటంటే పరిశుద్ధాత్ముడు మనతో నివసిస్తూ ఉంటాడు, మనలో నివసిస్తూ ఉంటాడు. కనుక మరి హృదయశుద్ధి కలిగిన వారే ఎవరైతే తిరిగి జన్మిస్తారో, వారు హృదయశుద్ధి కలిగి ఉంటారో, వారు మాత్రమే నిత్యము పరిశుద్ధాత్మ యొక్క సహవాసములో నడుస్తూ ఉంటారు, పరిశుద్ధాత్మను చూస్తూ ఉంటారు, ఆయన యొక్క ఆ నడిపింపును చూస్తూ ఉంటారు, ఆయన స్వరాన్ని వినగలుగుతూ ఉంటారు, ఆయన దర్శనం చేసుకోగలుగుతూ ఉంటారు. ఈ కృప హృదయశుద్ధి గల వారికి మాత్రమే లభిస్తుంది. ఇది రక్షణ ద్వారా మాత్రమే లభిస్తుంది అనే సత్యాన్ని మనం నేర్చుకున్నాం. కనుక మరి మనందరి జీవితాలలో ఈ హృదయశుద్ధి కలిగి ప్రభువును నిత్యము చూస్తూ ఆయన సన్నిధిలో నడవగలిగినటువంటి కృప, ఆశీర్వాదము, ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములైన ఈ యొక్క వాక్య ధ్యానము చేసుకోవడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అనేటువంటి చక్కని అంశము ద్వారా ఎలాంటి హృదయశుద్ధి మా జీవితంలో కలుగుతుందో, రక్షణ యొక్క ప్రాముఖ్యత ఏమై ఉన్నదో, ఏ రీతిగా మా జీవితాలు మార్చబడతాయో ప్రభు నీ వాక్యం ద్వారా మేము క్లుప్తంగా నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇటువంటి హృదయ శుద్ధిని మేము ప్రభు రావడానికి సహాయం చేయండి. మా హృదయాలు ప్రభు మరి ఘోరమైన వ్యాధి కలిగినవి ప్రభు నాయన, అవి మోసకరమైన వాక్యం చెప్తుంది. అటువంటి హృదయాలను మార్చుకొని ప్రభు మీ యొక్క ఆత్మ ద్వారా నూతనపరచబడినటువంటి హృదయములు కలిగిన వారిగా మిమ్మల్ని చూడగలిగేటువంటి అనుభవాలు మమ్మల్ని నడిపించమని, అటు సాక్షార్థమైన జీవితం మాకు దయచేయని ప్రార్థన చేస్తున్నాం. విత్తబడిన వాక్య అనుభవాలు మాలో స్థిరపరచండి, వాక్యానుసారమైన జీవితాలు దయచేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ పరిశుద్ధ నామమునికి చెల్లించుకుంటూ రక్షకుడు ప్రభుని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ ప్రత్యేకమైన కాలంలో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ లాక్డౌన్ కాలంలో ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి, దేవుని వాక్యములు చదవండి, వాక్యములు ధ్యానం చేయండి, మరింతగా మీ ఆత్మీయ జీవితాన్ని బలంగా కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మేము తయారు చేసి పంపిస్తున్నటువంటి ఈ యొక్క వీడియోస్ ద్వారా దేవుని వాక్యము విని మా ఆత్మీయ జీవితాలు కట్టుకోవడానికి, బలపరచుకోవడానికి ఎంతో సహకారంగా ఉందని చాలామంది ప్రియులు
మాకు తెలియపరుస్తున్నారు. అందుని బట్టి మేము సంతోషిస్తున్నాము. మిమ్మల్ని బట్టి ప్రభు నామాన్ని మేము ఘనపరుస్తున్నాం. ఈ యొక్క వర్తమానాలు మీ అందరికీ రావాలని మీరు కోరుకున్నట్లయితే మరి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను. అలాగే మరి వాక్య ఆసక్తి కలిగినటువంటి మన తోటి సహోదరులు, మన స్నేహితులు, మనం తెలిసినటువంటి వారికి ఈ యొక్క వాక్యమును మీరు పంచడం కొరకు దయచేసి ఈ వాక్యాన్ని వారికి షేర్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను. అలాగే ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి ఈ వర్తమానాలు మీరు వినడం కొరకు మరి నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ప్రెస్ చేయమని ప్రభు పేరట మనం చేస్తున్నాను. దేవుడు మీ యొక్క ఆత్మీయ జీవితంను బలపరిచి తన మహిమార్థంగా బలపరిచి తన కృపచేత ఆదరించి నడిపించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా.